హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ గుంటూరు కారం గుంటూరు కారం సినిమా గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. యాక్చువల్లీ వన్ డే డిలే అయ్యింది ఫర్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల, లేకపోతే ఈ వీడియో మనకి నిన్నే వచ్చి ఉండేది అనమాట. సో విషయం ఏంటంటే జనవరి 12న సంక్రాంతి సందర్భంగా మన ముందరికైతే రెండు తెలుగు సినిమాలు అయితే రావడం జరిగింది. అందులో ఒకటి హనుమాన్ అండ్ గుంటూరు కారం అనమాట. సో హనుమాన్ సినిమాకి అయితే టికెట్లు దొరకలేదు. సో గుంటూరు కారం అయితే చాలా కష్టపడితే మన టికెట్ దొరికాయి అనమాట. సో టికెట్లు దొరికాయి కదా, ఈజీగా దొరికినాయి. సో అందువల్ల మాత్రం సినిమా ఫ్లాప్ ఏమో అని మాత్రం అనుకోవద్దు. సో ముందు విషయం వినండి. సో ప్రస్తుతానికి ఈరోజు అయితే మనం గుంటూరు కారం సినిమా గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. గుంటూరు కారం సినిమా అయితే రాడ్డు భయ్య సినిమా అసలు ఇంత వరస్ట్ గా తీస్తారా? అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమానైనా ఇది? మహేష్ బాబు అసలు ఎందుకు సైన్ చేశాడు? ఇలా చెప్తా అనుకున్నారు కదా, అస్సలు గానే కాదు. ఎందుకంటే కొంతమంది కావాలనే ఈ విధంగా రివ్యూస్ ఇవ్వడం, అంటే ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి కూడా సినిమా మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్, లేదంటే దిల్ రాజు గారు చేసిన పని వల్ల వచ్చినటువంటి ఇంపాక్ట్ వల్ల సో సినిమాని ఇలా నెగిటివిటీగా పోర్ట్రేట్ చేస్తే జనాలు ఎక్కువ చూస్తారు, వ్యూస్ ఎక్కువ వస్తాయని చాలా మంది చెప్పేటటువంటి మాటలు ఇవి. బట్ సినిమా చూశాను నేను. సో సినిమా చూసిన నేను ఇచ్చే రివ్యూ ఒక్కసారి వినండి. సో సినిమా చూడని వాళ్ళు, లేదా సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది రాడ్ సినిమా బాగాలేదంటారు. సో అలా ఎందుకని అన్నారు, అసలు సినిమాలో ఏముంది, సినిమా ఎందుకని జనాలు కొంతమందికి నచ్చలేదు, లేదా కొంతమందికి ఎందుకు బెటర్ గా అనిపించింది అనేటటువంటి విషయాలు, అండ్ ఆల్సో గుంటూరు కారం సినిమా రివ్యూతో పాటు మూవీ లవర్స్ అందరూ కూడా ఒక చిన్న సైజ్ ఆఫ్ ఒక కౌన్సిలింగ్ ఇద్దామని అనిపిస్తుంది నాకు. సో ఆ ఎందుకు కౌన్సిలింగ్ అంటున్నా అనే విషయం మీరు వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. సో ఇప్పుడే కలుస్తాం, వెంటనే మన గుంటూరు కారం యొక్క రివ్యూని అయితే చూసేద్దాం. త్రివిక్రమ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినటువంటి సినిమా గుంటూరు కారం అనమాట. సో ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ తో సినిమా స్టార్ట్ అయినప్పటికీ దాని తర్వాత చాలా పెద్ద పెద్ద మార్పులు గిర్పులు చేసేసి మొత్తానికి ఏం చేశారంటే హీరోయిన్ ప్లేస్ ని రీప్లేస్ చేసి శ్రీలీలని ఇందులో పెట్టడం జరిగింది. అండ్ శ్రీలీలతో పాటు ఇందులో మీనాక్షి చౌదరి కూడా నటించడం జరిగింది. అండ్ ఈ సినిమాకి తమన్ అయితే మ్యూజిక్ అందిస్తున్నారు. సో ఇంతవరకు మనకు తెలుసు. సో ఇది బిఫోర్, అంటే మూవీ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అనుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్, అంటే ఇంతమంది ఉన్నారు, ఇన్ని మార్పులు జరిగాయి, సో ఖచ్చితంగా సినిమాని ఏదో వేరే లెవెల్లో దిగిపోతున్నారు అనుకున్నాం. బట్ రిలీజ్ టైం దగ్గర పడేసరికి వేరే సినిమాలతో కంపారిజన్ చేసుకొని కొన్ని ఏదో సంథింగ్ వాట్ ఎవర్ ఒక చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల సో అలా అయితే జరిగింది. సో ఇప్పుడు మొత్తానికి గుంటూరు కారం విషయానికి వస్తే, గుంటూరు కారం సినిమా అసలు ముందు స్టోరీ లైన్ ఏంటో చూద్దాం. ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, అంటే కులం పేరుతో ఒక రాజకీయ నాయకుడు బాగా డెవలప్ అయ్యి మొత్తం మీద గెలుస్తూ వస్తుంటాడు అనమాట. సో 2 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 3rd ఎలక్షన్ టైంలో ఆ రాజకీయ నాయకుడు ఒక కూతురు అయితే వేరే కులానికి చెందినటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఓట్లు చీలిపోతాయి. సో అంటే నీ కులంలో ఉన్న వాళ్ళకి కూడా పెళ్లి చేసుకోలేకపోయి మన కులం వాళ్ళు ఏం కాపాడుతున్న ఉద్దేశంతో మొత్తం మీద అయితే ఆయన 3వ గెలిపించుకుంటే ఓడిస్తారు అనమాట. సో వేరే కులం ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నటువంటి ఆయన కూతుర్ని ఆయన వెనక్కి ఎలా తెచ్చుకున్నాడు, అండ్ ఆ తెచ్చుకునే క్రమంలో ఆవిడ, అంటే వీళ్ళ మనవడు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకుడు మనవడు ఎవరు ఉంటారో, లేదా ఆ కూతురు యొక్క కొడుకు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళిద్దరిని ఎలా విడతీశాడు, అండ్ సినిమా క్లైమాక్స్ లో అసలు వీళ్ళిద్దరు విడిపోవడానికి గల కారణాలు ఏంటని డైరెక్టర్ ఎలా చూపించాడు, అండ్ అంతేకాకుండా క్లైమాక్స్ లో వీళ్ళిద్దరు ఎలా కలిశారు అన్నదే కథ అనమాట. యాక్చువల్లీ చాలా మంది పాడిగా చెప్పాను కదా, చాలా చిన్న లైన్ 2 లైన్ల స్టోరీ రాసుకొని ఇంత పెద్ద 2.5 గంటల సినిమా తీశారు అంటున్నారు కదా. నాకైతే అనిపించలేదు. యాక్చువల్లీ ఇది ఒక మంచి కంటెంటే. ఏమంటారు, కులాన్ని నమ్ముకున్నటువంటి ఒక రాజకీయ నాయకుడు లైఫ్ లాస్ట్ లో అసలు ఎలా సర్వనాశనం అయ్యింది, సో ఏ విధంగా అతను చేసినటువంటి విధ్వంసం నుంచి హీరో తన అమ్మని దగ్గర చేర్చుకున్నాడు, లేదంటే హీరో వాళ్ళ అమ్మ ఎలా కలిసారు అన్నటువంటిదే కథ. ఇది ఒక మంచి కథ కదా. మీ కంపారిజన్ వస్తాయి, సినిమా చూసుకున్న సేపు మనకు అనిపిస్తుంది అనమాట. అలా వైకుంఠపురం కనిపిస్తుంది, అజ్ఞాతవాసి కనిపిస్తుంది, అత్తారింటి దారి కూడా కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఆ మూవీ కూడా త్రివిక్రమ్ ఐడియాలజీనే కదా. సో ఆబ్వియస్లీ వాళ్ళ ఐడియాలజీని వాళ్ళే కాపీ కొట్టారు, తప్పేముందో అనిపించట్లేదు. ఎస్, ఒక దగ్గర అత్తను తీసుకొచ్చాడు, అండ్ ఒక దగ్గర నాన్న కోసం పనిచేశాడు, ఈసారి అమ్మ కోసం వచ్చాడు. అంటే మనకి ఓన్లీ అత్త ఒకటి ఉంటే సరిపోదు కదా. లైక్ అదే వర్షన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏంటంటే కొత్తగా, అంటే ఇంకొంచెం బెటర్ వర్షన్ చూపించాలని ట్రై చేశాడు. ఇంక ఇందులో మనం సినిమా స్టోరీ పరంగా మీరు కానీ మాట్లాడుకుంటే, సినిమా మొత్తం చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ నాకైతే అంత పెద్ద బోర్ అయితే అనిపించలేదు. అంటే అట్లీస్ట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ బాగాలేదనో, లేదా ఫస్ట్ హాఫ్ బాగాలేకపోతే సెకండ్ హాఫ్ బాగుందనో, లైక్ ఇటువంటి మన కామెంట్లు చూస్తుంటాం. బట్ ఈ సినిమా చూసినంతసేపు కూడా అబ్బా ఈ సీన్ బోర్గా ఉందే అని నాకు ఒక్క దగ్గర కూడా అనిపించలేదు. ఎందుకంటే సినిమాని నేను సినిమాగానే చూశాను కాబట్టి. సో చాలా మంది ఏంటంటే సినిమా ఒక రాడ్డు, సినిమా అసలు బాగాలేదు, ఒక డిజాస్టర్. సో వెళ్ళి కూర్చున్న దగ్గర నుంచి ఒక మ్యూజిక్ వచ్చిందా, పలానా సినిమాలోది, ఒక డైలాగ్ వచ్చిందా, ఇది పలానా సినిమాలోది, హీరో ఇలా మాట్లాడుతున్నాడా, ఇది ఈ సినిమాలోది, లైక్ ఇలా ఆలోచించుకుంటూ ఉంటే వీళ్ళకి ఉన్న సినిమాని ఏం చూస్తారు. సో ఆ వర్షన్ లో చూడటం వల్లనే సినిమా నిజంగా జనాలకైతే అర్థం కాలేదు. బట్ ఒక సినిమాని సినిమాలో చూస్తుంటే, ఒక పండగ టైంలో, ఒక సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయినటువంటి సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకుండా ఒక నరుక్కోవడం కొట్టుకోవడం లాంటి సినిమాలు తీస్తారా?
లేదు కదా. లైక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పండక్కి రిలీజ్ చేద్దాం అనుకున్నాడు, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇద్దాం అనుకున్నాడు, ఆ వర్షంలోనే ఇచ్చాడు. ఇక్కడ ఏదైనా తప్పు జరిగిందంటే కేవలం దిల్ రాజు చేసినటువంటి ఓవర్ యాక్షన్ మాత్రమే. సో దాన్ని మీరు కన్సిడర్ చేయకుండా సినిమాని పోయి జాలీగా ఎంజాయ్ చేసి చూసి అయితే నవ్వుకోవచ్చు. సో ఇది ప్రస్తుతానికి సినిమా స్టోరీ కంటెంట్ అయితే అదనమాట. రాజకీయ నాటుకు సంబంధించినటువంటి ఒక కథ అండ్ ఒక తల్లి కొడుకు సంబంధించినటువంటి కథనే గుంటూరు కారం. ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం, త్రివిక్రమ్ శ్రీనివాస్. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే ఎన్నెన్నో సినిమాలు తీశారు. సో తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలా, తీసిన ప్రతి సినిమా జనాలకు నచ్చాలంటే లేదు. సర్టెన్ పీపుల్ కి నచ్చితే చాలు, లేదా కొంతమందికి నచ్చితే చాలు, కొంతమంది దాన్ని ఓన్ చేసుకుంటే చాలు. అంతేగాని నేను తీసిన సినిమా అందరికీ నచ్చాలన్నది ఏ డైరెక్టర్ కూడా సినిమాలు అయితే తీయడు. సో త్రివిక్రమ్ శ్రీనివాసం కూడా ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమాలు కానీ కంపేర్ చేసుకుంటే ప్రతి దాంట్లో ఏదో ఒక ఎమోషన్ ని బిల్డ్ చేసుకుంటాడు అనమాట. లైక్ ఒక సినిమాలో అత్త కోసం చేశాడు, మనకు ఒక సినిమాలో పిన్ని కోసం చేశాడు, ఇంకో సినిమాలో నాన్న కోసం చేశాడు, ఈ సినిమాలో తల్లి కోసం చేశాడు. అండ్ ఈ సినిమా క్లైమాక్స్ వచ్చేటటువంటి డైలాగ్స్ అయితే ఖచ్చితంగా ఎవరికైనా సరే ఒక ఎమోషన్ తీసుకొస్తాయి. యాక్చువల్లీ నా పక్కన ఉన్నటువంటి నా ఫ్రెండ్ అయితే మాత్రం ఓవర్ కన్నీళ్ళు పెట్టేసుకున్నాడు అనమాట క్లైమాక్స్ సీన్కి. సో కొంతమందికి టచ్ అవ్వచ్చు. సో థియేటర్ నుంచి బయటకు వచ్చినోడు బెట్ట బాగలేదని చెప్పాడు, సో చూసినోడే బాగలేదని చెప్పాడు కదా, మనం ఎందుకు చూడడానికి మాత్రం మీరు అనుకోవద్దు. సో మూవీ లవర్స్ ఇదే నేను ఇవ్వాలనుకున్నటువంటి ఒక చిన్న కౌన్సిలింగ్ అనమాట. సో మూవీని మీరు చూడాలనుకుంటే పోయి చూడండి, లేదు డబ్బులే చూడండి, ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేయండి. అంతేగాని రివ్యూ చెప్పాడు వాడు బాగాలేదన్నాడు సినిమా డిజాస్టర్ అని నువ్వేది మరో 10 మందికి చెప్పి సినిమాని ఎట్లా నాశనం చేయొద్దండి. సినిమా ఒకసారి చూసి దాని తర్వాత మాట్లాడు. సినిమా నాకు తెలిసినంత వరకు నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఐఎమ్ నాట్ అండ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు అసలు ఎవరికి కాదు, జస్ట్ ఒక మూవీ లవర్ని మాత్రమే. నేను మూవీ నచ్చితే నచ్చిందని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను. కొంచెం ట్రై చేస్తాం జెన్యూన్ గా చెప్పడానికైనా, బట్ సినిమా చూడకుండా లేదా చూసిన కొంతమంది కావాలని వచ్చి చెప్పిన మాటలు మాత్రం యాక్సెప్ట్ చేయొద్దు. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో ఇచ్చినటువంటి డైరెక్షన్ యాజ్ యూజువల్ ప్రతి సినిమాలో ఇచ్చినటువంటిగానే ఒక కామెడీ వర్షన్ తీసుకొచ్చారు, ఫైట్స్ పెట్టారు, ఒక టైప్ ఆఫ్ పాటలు పెట్టారు, కామెడీని పండించారు అండ్ పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో డైరెక్షన్ పరంగా త్రివిక్రమ్ పరంగా నాకు ఎందుకో మరీ అంత లూజ్ హోప్ అయితే ఇవ్వలేదని నాకు అనిపించింది. సో దిస్ ఈస్ ద డైరెక్టర్. నెక్స్ట్ మనం సినిమాలో ఏదైనా మైనస్ ఉంది అంటే మన ఎస్ఎస్ తమన్ గురించి మాత్రం మాట్లాడుకోవాలన్నమాట. సో ఎస్ఎస్ తమన్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ సెట్ కాలేదని అనిపించింది. సో సినిమా ఏదైనా నెగిటివిటీ ఇంపాక్ట్ పడిందంటే కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రాబ్లం. సాంగ్స్ కూడా నేను మరీ అంత చీప్ అసలు వల్గర్ బాగలేవని మాత్రం నేనైతే అనుకోలేదు. సో సాంగ్స్ కూడా థియేటర్లో చూడడానికి చాలా బాగానే అనిపించాయి, ఆ మ్యూజిక్ కలర్ కాంబినేషన్స్ అన్ని బాగానే అనిపించాయి నాకు. బట్ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో వచ్చినటువంటి ఆడియోస్ లేదా సమ్ టైమ్స్ లో ఫైట్ సీన్ లో వచ్చినటువంటి ఆడియోస్ పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. సో ఏమైనా తిట్టుకోలే పని అయితే మాత్రం సినిమా తిట్టుకోవడం మానేసి మహా అయితే తమని తిట్టుకోండి, ఇబ్బంది లేదు, తమకి తిట్టలేం కొత్త కాదు కదా. ఇంకా నెక్స్ట్ హీరోయిన్స్. సో హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఈ సినిమాలో 2 హీరోయిన్స్ అంటున్నారు, బట్ నేను చెప్తున్నాను సినిమా చూసాక ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది ఒకటే హీరోయిన్. 2 హీరోయిన్లు అంటే ఏంటంటే అట్లీస్ట్ ఇంకో హీరోయిన్ తో అట్లీస్ట్ హీరోకి ఒక మంచి ర్యాప్ అయినా ఉండాలి, లేదా ఆ హీరోకి సంబంధించి ఒక పాట అయినా ఉండాలి. ఈ సినిమాలో మీనాక్షి చౌదరికి సంబంధించి ఇంట్లో ఒక బావకుండేటటువంటి ఒక మరదలు, జస్ట్ ఇంట్లో బావకుండే మరదల్ని తీసుకొచ్చి హీరోయిన్ అనుకోవడం తప్పు. సో సినిమాలో హోల్ ఓరియంటెడ్ గా శ్రీలీల మాత్రమే హీరోయిన్ అనమాట. సో ఇంకో మీనాక్షి చౌదరి ఏంటంటే ఎవరో రికమెండేషన్ మీద మేబీ నెక్స్ట్ సినిమాకి ప్రమోషన్ మీద మాత్రమే ఈ సినిమాలో ఇంక్లూడ్ చేయడం జరిగింది గురూజీ. సో మీనాక్షి చౌదరి అయితే హీరోయిన్ కాదు, శ్రీలీల ఇస్ హీరోయిన్. శ్రీలీల విషయానికి వచ్చేసరికి శ్రీలీల డాన్స్ ని ఎంత వరకు వాడుకోవాలో గురూజీ అంతవరకు వాడుకున్నారనమాట. సో సినిమా స్టార్టింగ్ లో ఆవిడ ఎనర్జీ ఎలా ఉంటుందో ఎండింగ్ టైంలో కూడా ఎనర్జీ అదే విధంగా ఉంటుంది. సో సినిమా పరంగా శ్రీలీల క్యారెక్టర్ అయితే ఎక్కడ మైనస్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే సమ్ టైమ్స్ శ్రీలీల ప్లేసెస్ శ్రీలీల యొక్క యాక్షన్ అపీరెన్స్ చాలా ప్లస్ అనిపించింది. ఇంకా ఫైనల్ గా ఈ సినిమాలో మనకి అంటే వేరే సినిమాలు ఎందుకు కంపేర్ చేసుకున్నామంటే ఇందులో సిమిలర్ క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్ సిమిలర్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ కి జయరామ్ అంటే అలా వైకుంఠపురంలో వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో ఆయన, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, లైక్ ఇటువంటి క్యారెక్టర్స్, సునీల్. సో వీళ్ళందరూ ఏంటంటే మనకి వేరే సినిమాలో ఎగ్జాక్ట్ గా రియల్ ఇటువంటి క్యారెక్టర్స్ లోనే కనిపించారు కాబట్టి ఈ సినిమాలో కూడా అదే క్యారెక్టర్ కనిపించారు. మనకి కొంచెం డిసప్పాయింట్మెంట్ గా అనిపించింది. పెద్ద ఏం తేడా లేదు, ఆ క్యారెక్టర్స్ కూడా చాలా తక్కువే వాడుకున్నారు, బట్ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడారనమాట. అండ్ ఈ సినిమాలో మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సింది రమ్యకృష్ణ గారి క్యారెక్టర్. రమ్యకృష్ణ క్యారెక్టర్ చాలా తక్కువ, అసలు ఆమె ఇంకొంచెం వాడుకొని ఉంటే బాగుండేది అని అంటున్నారు. బట్ నా ఉద్దేశం ప్రకారం సినిమా లవర్ అనేవాడు ఎలా ఉండాలంటే జస్ట్ డైరెక్టర్ నీ కళ్ళ ముందు ఏం చూపిస్తున్నాడో దాన్ని మాత్రమే చూసేవాడైతే నిజమైన సినిమా లవర్ అయితే కాదని నా ఉద్దేశం. సో బ్యాక్ డ్రాప్ లో ఏం జరుగుతుంది అనేటటువంటి కథను కూడా ముందే ఊహించగలిగి సినిమాని కాస్త ఎంజాయ్ చేసేవాడు నిజమైన మూవీ లవర్ అని నా ఉద్దేశం. సో ఈ సినిమాకి సంబంధించి రమ్యకృష్ణ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ లో ఎటువంటి పనులు చేస్తున్నటువంటి విషయాన్ని మన క్లైమాక్స్ లో చూపిస్తారు. సో రమ్యకృష్ణ క్యారెక్టర్ ని వాడుకోలేదు, రమ్యకృష్ణ క్యారెక్టర్ కొంచెం లెంత్ ఇచ్చుంటే బాగుంటుంది అని అంటున్నారు. నాకు ఎందుకో రమ్యకృష్ణ క్యారెక్టర్ కి ఎంత హైప్ ఇవ్వాలో అంత హైప్ అయితే ఇచ్చారు. అండ్ క్లైమాక్స్ లో మహేష్ బాబు అండ్ రమ్యకృష్ణ మధ్య వచ్చేటువంటి సీన్లు ఖచ్చితంగా కాస్త ఎమోషనల్ గా అయితే అనిపిస్తాయి. సో చాలా మంది సీన్లకి అయితే కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఈ సినిమాలో అంతేకాకుండా రావు రమేష్ గారు కూడా ఉన్నారు, ఆయన తగ్గట్టు నటించారు. అండ్ ప్రకాష్ రాజు కూడా ఆయన లెవెల్ కి ఎంత నటించాలో అంతవరకు నటించారు అనమాట. సో సినిమా కాస్టింగ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ద ఫైనల్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గురించి మాట్లాడుకుందాం. సూపర్ స్టార్ మహేష్. సో ప్రతి సినిమాలో గెటప్ ఒకటేలా అనిపిస్తుంది. లాస్ట్ టైం మనం చూసుకుంటే సర్కార్ వారి పాటకి ఈ సినిమాకి పెద్ద తేడా లేదే, సేమ్ గెటప్ లో ఉన్నాడే అన్న ఒక విజన్ లో నేను సినిమాకి వెళ్ళండి. బట్ సినిమాకి వెళ్ళక తెలిసింది ఏంటంటే
జస్ట్ వాయిస్ మాడ్యులేషన్ ఇచ్చేటటువంటి వెటకారం వేరే లెవెల్లో ఉందన్నమాట. సినిమాకి నిజంగా గుంటూరు కారం కన్నా వెటకారం అనే పెట్టచ్చు, ఎందుకంటే హీరో డైలాగ్స్ అంత సర్కాస్టిక్ గా ఉండే సినిమాలో. సో హీరో ఇచ్చేటటువంటి టైమింగ్ సెన్స్ వేరే లెవెల్లో అనిపిస్తాయి. ఇమీడియట్ పంచులు వస్తాయి అనమాట మహేష్ బాబు నోటి దగ్గర నుంచి. అండ్ వెన్నెల కిషోర్ మహేష్ బాబు మధ్య వచ్చేటటువంటి కాన్వర్జేషన్ అయితే పిచ్చ కామెడీగా అనిపిస్తాయి. సో మహేష్ బాబు ఈ సినిమాలో హైలైట్ గా చెప్పాల్సిన విషయం ఏంటంటే డాన్స్ చింపేశాడని చెప్పాలి. సో శ్రీలీలతో డాన్స్ మ్యాచ్ చేయడానికి ట్రై చేశాడా, లేదంటే నిజంగానే గురూజీ డాన్స్ వేయించడానికి చూస్తాడో తెలియదు, కానీ మహేష్ బాబు అయితే సినిమాలో అద్దరు కొట్టాడని చెప్పాలి. సో ఓవరాల్ గా గుంటూరు కారానికి నేను ఇచ్చే రేటింగ్ అయితే మాత్రం 2.5 వరకు వచ్చు. మరీ డిజాస్టర్ అయితే కాదు. సో అవుట్ ఆఫ్ 5 నేను 2.5 అయితే ఇవ్వగలను, ఎందుకంటే సినిమా పండగ సందర్భంగా రిలీజ్ అయింది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కింద సినిమా పోయి చూడాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి సినిమానే చెప్తాను అనమాట. సో నాకు తెలిసినంత వరకు ఇది గుంటూరు కారం. జెన్యున్ గా సినిమా చూశాను కాబట్టి నా రివ్యూ, అంటే నా ప్రాస్పెక్టివ్ లో ఒక్క మూవీ లవర్ గా నేను చెప్తున్నటువంటి విధానం. ఇన్ కేస్ గుంటూరు కారాన్ని ఎవరైనా చూసుంటే లేదా చూడని వాళ్ళు కామెంట్లు చేసినా కూడా నేను పెద్ద పట్టించుకోలేదు. సో ఎవరైతే జెన్యున్ గా చూసారో వాళ్ళైతే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సినిమాలో మీకు ఏం నచ్చలేదన్న విషయాన్ని మెన్షన్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఏందట చూస్తాను జెన్యున్ కనిపించుండదా, ఇంకెందుకైతే కొట్టో లైక్. అలానే ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.